This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎస్ఎస్బిలో 400కి పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేశారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో చేసే 500 వేకెన్సీస్కి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 47,000కి పైగా శాలరీ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఇంకా రకరకాల జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 404 వేకెన్సీస్ ఉన్నవి. వీటికి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. సో వీటికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మీ పోస్ట్ నేమ్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైనా చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 23 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు 8 ఇయర్స్ రిలాక్సేషన్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే వీటికి సెలెక్ట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ 7th CPC లెవెల్ 3 ప్రకారం మీకు బేసిక్ పే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. కాకపోతే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ లైక్ మీకు డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుంది, రెంట్ మనీ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఫ్రీ పాస్, ఇంకా లీవ్ కన్సెషన్ అని చెప్పి అదర్ అలవెన్సెస్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 35,000 per month శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని పోస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ వేకెన్సీస్ అన్ని స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక ఈవెంట్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. టోటల్ అయితే 404 వేకెన్సీస్ ఉన్నవి. ఆర్చరీ దాంట్లో మెన్ అండ్ ఉమెన్కి 14 వేకెన్సీస్, అథ్లెటిక్స్లో మెన్ అండ్ ఉమెన్కి 78, బాక్సింగ్ ఇంకా బాస్కెట్బాల్లో 28, ఫుట్బాల్ ఇంకా జిమ్నాస్టిక్స్లో 28, హాకీ ఇంకా హ్యాండ్బాల్లో 34, జూడో కానీ కబడ్డీ కరాటీలో అయితే 45, షూటింగ్ ఇంకా స్విమ్మింగ్ దాంట్లో అయితే 61, ఈ రిస్లింగ్ ఈ దాంట్లో అయితేనేమో 85 ఉంటుంది. ఇంకా అదర్స్ వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్ అన్ని కలిపి ఒక 31. టోటల్ అయితే 404 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ PDF కూడా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్తో పాటు మెట్రికులేషన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా మీకు మెట్రికులేషన్తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ 10th పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. అక్కడ ఇచ్చిన ఇంతకుముందు చెప్పిన స్పోర్ట్స్లో మీరు రిప్రజెంటెడ్ అంటే మీరు స్టేట్ లెవెల్లో కానీ లేదంటే కంట్రీని నేషనల్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసినా లేదంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లైక్ గేమ్స్ స్పోర్ట్స్ లిస్టెడ్ ఉంటాయి కదా, దానిలో మీరు క్వాలిఫై అయినా కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇందులో మీరు యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. లేదంటే ఇంటర్
యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డులో పార్టిసిపేట్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ స్కూల్స్కి సంబంధించి వచ్చి ఈ స్టేట్ స్కూల్స్ టీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు నేషనల్ స్పోర్ట్స్లో కానీ నేషనల్ గేమ్స్లో ఈ స్కూల్కి ఏదైనా ఒక స్కూల్ నుంచి మీరు రిప్రజెంట్ చేసి ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఎవరైతే ఇంతసేపు చెప్పిన స్పోర్ట్స్లో 10th పాస్ అయ్యి ఇంతసేపు చెప్పిన స్పోర్ట్స్లో మీరు స్కూల్ని కానీ యూనివర్సిటీని కానీ స్టేట్ లేదా కంట్రీని రిప్రజెంట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు డాక్యుమెంటేషన్ మొత్తం మీరు అంటే మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయా లేదా అన్ని సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేసి దాని తర్వాత మీకు ఫీల్డ్ ట్రయల్స్ ఉంటాయి. మ్యాక్సిమం 50 మార్క్స్ ఉంటుంది. దీనిలో మినిమం జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 30 మార్క్స్ అయితే మినిమం క్వాలిఫై మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 25 మార్క్స్. తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ చేసి ఫైనల్గా మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఫీల్డ్ ట్రయల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు, మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎస్ఎస్బి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 9th May 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 7th June 2026 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫీల్డ్ ట్రయల్స్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ ఏమున్నా వాళ్ళు ఫర్దర్గా మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్డేట్ అయితే ఇచ్చి సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ ఇస్తాను. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసు తర్వాత మీ సిగ్నేచర్, ఫోటో, ఇంకా ఈ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు. లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, ఉన్న వాళ్ళు చేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫీల్డ్ ట్రయల్స్ కండక్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అన్ని కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ లైక్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న SSB సశస్త్ర సీమా బల్ నుంచి అయితే గ్రూప్ Cలో కానిస్టేబుల్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ వేకెన్సీస్కి స్పోర్ట్స్ కోటాలో వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.